దిస్ ఇస్ సౌర్య. ఆయిల్ రేట్స్ ఇప్పటికీ గూడా మనల్ని భయపెడుతూ ఉన్నాయి. అలాగే స్టాక్ మార్కెట్స్ గూడా చాలా వరకు కుదేలవుతూ ఉన్నాయి. సో, ఈ విషయంలోను మాత్రం చాలా డిప్రెస్ అవుతూ ఉన్నారు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గాని, అలాగే పబ్లిక్ గాని. సో, మరి ఇది ఎప్పటికి కోలుకుంటుంది అనేది పక్కన పెడితే, ఇప్పుడు ప్రస్తుతం మాత్రము బ్లాకెట్ వల్లనే ఇవన్నీ పెరిగినాయి ఈ రేట్స్ అనేవి. సో, ఇది ఎన్నాళ్ళుంటుంది? నెక్స్ట్ అసలు ఏంటి పరిస్థితి? ఇవన్నీ డీటెయిల్‌గా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇంకా గూడా ఉపద్రవం అనుకోవచ్చో లేదా ఆ వేడి ఇంకా అలానే ఉంది. అండ్ ప్రజల్లో భయం గూడా అట్లానే ఉంది. సో, ఆయిల్ రేట్ గూడా చాలా అనూహ్యంగా పెరిగింది అని అంటూ ఉన్నారు. సో, ఎట్లా ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి అసలు? ఇప్పుడే ఇందాకే చూస్తే నేను బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అంటారు. అది స్టాండర్డ్ అనమాట. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ కి $124 ఉంది ఇవాళ. ఒక 4 రోజుల ముందు కూడా 103 నుంచి 105 ఉన్నింది. అంటే ఈ 4 ఏళ్లలో హైయెస్ట్ అనమాట ఇది. 4 ఏళ్లలో యుద్ధం జరిగేటప్పుడు కూడా 119 హైయెస్ట్ ఉన్నింది. ఇవాళ $124కి వెళ్ళిపోయింది. దీని ఎఫెక్ట్ వరల్డ్ ఎకనామీ మీద అన్నిటి మీద పడుతుంది. సో మంది కూడా ఎలక్షన్ల వరకు వెయిట్ చేస్తున్నారు. మేబీ రిజల్ట్ వరకు వెయిట్ చేస్తారేమో చూడాలి. మన ఇండియాలో కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 85 దేశాల్లో పెట్రోల్ డీజిల్ పెరిగాయి, రేట్స్ పెరిగాయి. సో ఇండియా పెంచకుండా వేరే మార్గం లేదు. అందుకనే ఒక రకంగా ఆర్టిఫిషియల్ కొరత సృష్టించి దాని తర్వాత అలవాటు చేసి ఎంతకైనా దొరికితే చాలన్న పరిస్థితి జనంలోకి తీసుకొచ్చి అప్పుడు లీటర్ మీద ₹10 ₹20 పెంచారనుకో. ఎందుకంటే 40% 50% పాకిస్తాన్ లో పెరిగాయి డీజిల్ పెట్రోల్ మీద. అక్కడ కిరోసినే 520 పాకిస్తాన్ రూపీస్. సో ఆ స్థాయిలో అక్కడ పెరిగింది. ఇండియాలో కూడా ఖచ్చితంగా మళ్ళీ కుకింగ్ గ్యాస్ పెరుగుతుంది, తర్వాత కమర్షియల్ గ్యాస్ మళ్ళీ పెరుగుతుంది, ఆయిల్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇది లేటెస్ట్ ఏంటంటే అదేదంటారు, పెనంలోంచి పొయ్యిలోకి పడినట్టుగా ట్రంప్ యుద్ధం అయితే ఆపినానని చెప్తున్నాడు కానీ బ్లాకేడ్ విధించేశాడు. ఈ బ్లాకేడ్ వల్ల ఏమైందంటే ఒకటి, ఇరాన్ నుంచి వెళ్ళే ఆయిల్ ఆగిపోయింది. ఇరాన్ నుంచి రోజుకి 1 మిలియన్ నుంచి 1.3 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ వెళ్తుంది. అది ఆగిపోయింది. ఇప్పుడు వరకు 42 షిప్పుల్ని సీజ్ చేసింది ఎవరు, అమెరికన్ నేవీ. అంటే 69 మిలియన్ బ్యారెల్ల చమురు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. దానివల్ల $6 బిలియన్ లాస్ ఇరాన్కి వచ్చిందనమాట. రీసెంట్గా అంటే నిన్న ఎంటీ మెజెస్టిక్, ఎంటీ టిఫాన్ అని 2 షిప్పుల్ని ఇంటర్నేషనల్ సీలో బంధించింది. మామూలుగా అయితే దాదాపు 170 మిలియన్ల బ్యారెల్స్ సముద్రంలో ఉన్నాయి ఇరాన్వి. అవి అమ్ముకోవచ్చు అని అనుకున్నారు. వీళ్ళేం చేస్తున్నారు, ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఇరాన్ షిప్పులు ఎక్కడ కనబడినా వాటిని పట్టుకుంటున్నారు. అలాగే నిన్న ఈ 2 షిప్పులను పట్టుకుంటే ఈ 2 షిప్పుల్లో 3.8 మిలియన్ బ్యారెల్ల ఆయిల్ ఉంది. దాన్ని వాళ్ళు ఇప్పుడు చేసుకున్నారు, వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. మరోపక్క హార్ముజ్ జలసంధిని బంధించేసింది ఇరాన్. హార్ముజ్లో నుంచి ఎవరైనా వెళ్తుంటే అటాక్ చేయడం మొదలైంది. దాంతో మళ్ళీ హార్ముజ్ క్లోజ్ అయిపోయింది. ఎందుకు ముందన్నా ఇరాన్ ఏం చేసేదంటే తనకు ఓన్లీ అమెరికా, ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసే దేశాల షిప్పులు మాత్రమే ఆపేది, మిగతా దేశాలకంతా అలో చేసింది. అలాగే మనకి ఒక 7 షిప్పులు వచ్చాయి, పాకిస్తాన్కి 22 షిప్పులు వెళ్ళాయి, చైనా, రష్యా, సౌత్ కొరియా, స్పెయిన్, ఇటలీ ఈ దేశాలకంతా వెళ్తున్నాయి. కానీ ఇప్పుడు ఏమైంది, అవన్నీ కూడా అయిపోయింది. ఎందుకంటే అక్కడ అమెరికా బ్లాక్ చేసింది, ఇది బ్లాక్ చేసింది. అంటే బ్లాకేడ్ ఆఫ్ ద బ్లాకేడ్. ఆల్రెడీ అదేదో అంటున్నారు, వాడు తెరవడానికి ట్రై చేసాడికి తెరవడానికి వాడి వల్ల కాలేదు, దాంతో ఇంకొక లాక్ తెచ్చేసేసి డబుల్ లాక్ చేసేసి వెళ్ళిపోయాడు. అలాగే ట్రంప్ అతని ఒక మెంటల్ అనాలా లేకపోతే మూర్ఖుడు అనాలా ఏమనాలా అనేది పక్కన పెడితే అతను చేసే చర్యల వల్ల ఇప్పుడు కొంత తగ్గుముఖం ఉంది. యాక్చువల్గా $93-95 కూడా తగ్గి 93 వరకు కూడా తగ్గింది. అలాంటిది సడన్ గా ఇప్పుడు ఒక 2 రోజుల్లోనే $124కి వెళ్ళిపోయింది పర్ బారెల్. అంటే ఇది 4 ఏళ్ళలో హైయెస్ట్. ఉంటే దీని ఎఫెక్ట్ మొత్తం పడుతుంది. రెండోది, అంతైనా కూడా ఆయిల్ దొరకాలి కదా, దొరకని పరిస్థితి వచ్చేసింది. అట్లాగే ఎల్ఎన్జి. సో మనం కూడా తీవ్రమైన క్రైసిస్ ఎదుర్కోబోతున్నాం. షట్ డౌన్లు పెట్టే అవకాశం ఉంది ఇండియాలో కూడా. ఆల్రెడీ ఈ రోజు స్టాక్ మార్కెట్ చూస్తే సెన్సెక్స్ 100-200 పాయింట్లు మైనస్లోకి వెళ్ళిపోయింది. దీని ప్రభావం ఇంకా అన్ని సెక్టర్ల మీద పడుతుంది. మన అగ్రికల్చర్ మీద పడుతుంది, ఫుడ్ గ్రెయిన్స్ మీద పడుతుంది, రవాణా మీద పడుతుంది,
ఇది మన లైఫ్ స్టైల్ మొత్తం మీద పడుతుంది. ఓవరాల్ గా ఇప్పుడు ఇరాన్ది చూస్తే ఇరాన్ కి విపరీతమైన క్రైసిస్ వచ్చింది. మామూలుగా మనం ఒక ₹2 పెరిగితేనే మన ఏది కన్వర్షన్ రేట్ ఇప్పుడు ఎంతో $93 ఒక డాలర్కి ఉంది కదా. ఇరాన్ పరిస్థితి ఏం తెలుసా? ఇరాన్ లో రియాల్స్ అంటారు, 18 కోట్ల రియాల్స్ $1. అది పరిస్థితి. అంటే వాళ్ళు 65.8% ఇన్ఫ్లేషన్. మన దేశంలో 4-5% ఇన్ఫ్లేషన్ ఉంటేనే మనం అవి బతకలేము, ఇక్కడ సరుకులు కొనలేము, ఎట్లా బతకాలి అని మనం గోల చేస్తున్నాం. 68% ఇన్ఫ్లేషన్ అంటే వాళ్ళు ఎలా బతకాలి? ఇంకొకటి ఏంటంటే 2 నెలల నుంచి ఇంటర్నెట్ లేదు, అందువల్ల 10 లక్షల మందికి ఉద్యోగాలు పోయాయని చెప్తున్నారు అక్కడ. సో ఈ 10 లక్షల మంది పవర్టీలోకి వెళ్ళిపోయారు. 2 నెలలుగా ఉద్యోగాలు లేకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోతే వాళ్ళ దగ్గర ఏమన్నా సేవింగ్స్ ఉంటే అన్నిటి కూడా నిత్యావసరాలకే సరిపోతాయి. ఇంకా మెడికల్ అట్లాంటివి వాటికేమో ఇంపోర్ట్స్ రావట్లేదు, మెడిసిన్ రావట్లేదు. మెడిసిన్ కానీ ఇది అంటే ఒక పక్క రోగాలతో అల్లాడిపోతున్నారు, హాస్పిటల్లో పవర్ లేదు, హాస్పిటల్లో ఇంటర్నెట్ లేవు. సో అతి దారుణంగా ఉంది ఇరాన్ పరిస్థితి. కానీ ఇరాన్ ఇప్పుడు కానీ మనం తలొగ్గి అమెరికా చెప్పిందంతా చేసేస్తే మనం మొత్తం మన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది, అందుకనే తట్టుకుందాం అని చెప్పి నిలబడుతుంది. అందుకే ఇప్పుడు ఇరాన్ చేతిలో ఉన్నది ఒకటి ఏంటంటే ఈ షిప్పుల్ని అటాక్ చేయడం, అమెరికా షిప్పుల మీద మిసైల్స్ వేయడం, అంటే తెగించి ఇంకా కొట్లాడడమే. ఎన్ని రోజులని ఇలాగ బంధిస్తారు? ఇప్పుడు మన ఇంటిని చుట్టుముట్టేస్తే మనం ఎన్ని రోజులని లోపలే మనం కరువు తలపు చస్తే బతుకుతాం, అటాక్ చేద్దాం అనుకుంటారు కదా. అదే పద్ధతి ఇప్పుడు ఇరాన్కి వచ్చింది. అందుకనే వాళ్ళు ఒక పద్ధతికి వెళ్తున్నారు. నిన్న ఐక్యరాజ్య సమితిలో వాళ్ళకు ఇది పెట్టారు, కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఈ షిప్పుల్ని పట్టుకోవడం అనేది పైరసీ లాగా, ఒక సార్వభౌమత్వం కలిగిన ఒక దేశ షిప్పుల్ని సముద్రంలో ఇంకొక దేశం వచ్చి పట్టుకుంటే అది పైరసీ కిందకు వస్తుంది. అంటే సముద్రపు దొంగ అనేది క్లియర్ గా అమెరికా అనేది సముద్రపు దొంగ. ఎందుకంటే UN రెజల్యూషన్ 3314 ఉంది, 3314. ఈ 3314 రెజల్యూషన్ ప్రకారం ఒక దేశ షిప్పుల్ని సముద్రంలో ఇంటర్నేషనల్ వాటర్లో ఇంకొక దేశం పట్టుకోకూడదు. అలా పట్టుకున్నప్పుడు అది క్రైమ్ అవుతుంది. సో క్రైమ్ అయినప్పుడు దాన్ని రక్షించుకునే హక్కు ఆ దేశానికి ఉంటుంది అనేది ఇప్పుడు లేవనెత్తింది ఇరాన్. అంటే ఇదే విధంగా గల్ఫ్ దేశాల మీద అటాక్ ముందు కూడా ఇరాన్ UN లో ఇదే లేవనెత్తింది. అప్పుడు కూడా ఇమీడియట్గా అంటే నేను నా సమస్యను మీకు చెప్తున్నా, మీరు సాల్వ్ చేయలేదు, సో నేను చేసుకోవాలి కదా, నా సెల్ఫ్ డిఫెన్స్ నేను చేసుకోవాలి కదా అనేది ఇరాన్ లాజిక్ అనమాట. ఇప్పుడు కూడా నెక్స్ట్ దీని స్ట్రాటజిస్టులు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మళ్ళీ వార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్ చూస్తూ ఊరుకోదు. తన షిప్పులంతా పట్టుకొని ఇప్పటికే $6 బిలియన్ లాస్ వచ్చింది. అట్లాగే మెడిసిన్ లాంటి ఫుడ్ ఇవన్నీ రావట్లేదు. కాబట్టి ఇరాన్ ఇప్పుడు అమెరికన్ షిప్పుల మీద, వార్ షిప్పుల మీద అటాక్ అనేది మొదలుపెట్టినప్పుడు అమెరికా గమ్మున్నది కదా, అమెరికా ఈ దేశం మీద మళ్ళీ అటాక్ మొదలు పెడుతుంది. ఇది జరిగితే ఈ క్రూడ్ ఆయిల్ 150-200 కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవడు ఊహించలేదు, యుద్ధానికి ముందు $60 ఉండింది, ఇవాళ 124, అంటే దాదాపు 60% వరకు పెరిగిపోయింది. సో ఈ స్థాయిలో పెరిగితే డబుల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదైతే మాత్రం మొత్తం ప్రపంచం గందరగోళంలోకి వెళ్ళిపోతుంది. ఇండియా అయితే చాలా పెద్ద ఎత్తున దెబ్బతింటుంది. ఎలక్షన్ల కోసం మోడీ ఆపాడు తప్ప ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి. ఇమ్మీడియట్గా పెంచితే అనుకుంటున్నాడు, లేకపోతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు తెలియదు. కానీ 100% రేట్లు అయితే పెరగబోతున్నాయి. దీనివల్ల మన లైఫ్ కూడా గందరగోళంలోకి వెళ్ళే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ ఓన్లీ రేపు పొద్దున వారు వస్తే నెక్స్ట్ స్టెప్ ఇరాన్ ఏం చేస్తుంది, ఒకటి బాబెల్ మండబ్ అనే రెడ్ సీలో ఉన్న దాన్ని కూడా క్లోజ్ చేస్తుంది. ఎందుకంటే యెమెన్ హౌతీలు వాళ్ళ కంట్రోల్లో ఉంది. అది క్లోజ్ చేస్తే ఇంకొక 12% ఆయిల్ అండ్ గ్యాస్ ఆగిపోతుంది. సో అదొక 12%, ఇదొక 20%, 32-35% ఆయిల్ అండ్ గ్యాస్ ఆగిపోతాయి. అది కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుందంటే ఇరాన్ కేబుల్ని కట్ చేస్తుంది, ఇంటర్నెట్ కేబుల్స్. దాంతో ఇంటర్నెట్ సంక్షోభంగానే వస్తే మాత్రం ఖచ్చితంగా ఇండియా షట్ డౌన్, ఎకనామిక్ ఎమర్జెన్సీ కూడా విధించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.